అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ నందిత. నా పేరు నందిత. నాకు 15 సంవత్సరాలు కానీ 23 సంవత్సరాల అతనితో పెళ్ళైంది. ఇక నా జీవితం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఏంటక్క, నందిత ఇంకా పెద్ద మనిషి కూడా కాలేదు, అప్పుడే పెళ్లి చేయాలనుకుంటున్నావా? అవును భాగ్యం, నా ఆరోగ్యం బాగోలేదుగా. మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, ఒక పెద్ద వ్యాపారవేత్త. మన అమ్మాయిని ఏరికోరి చేసుకుంటున్నారు. ఇంతకంటే నాకు తిరిగి ఇంకేం కావాలి? నేను పోయేలోపి దాని పెళ్లి చూసిపోతే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. అదేంటక్క అలా మాట్లాడతావు? మేమందరం లేమా? లేదు భాగ్యం, నా ఒక్కగానొక్క కూతుర్ని నా చేతులతో పెళ్లి చేసి పంపిస్తే నేను సంతోషంగా ఉంటాను అనింది. ఇక అక్క మాటలకి ఇంకేం మాట్లాడలేకపోయింది. భాగ్యం, పెళ్లివారు వస్తున్నారు. నందిత స్కూల్ నుండి ఇంటికి వచ్చిందా? లేదన్నయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ అక్కడి నుండి స్కూల్కి వెళ్ళిపోయాడు. లక్ష్మి అన్నయ్య, ఏంటి మావయ్య, నన్నెందుకు తీసుకెళ్తున్నావు? చెబుతాను ఆగమ్మా, ఇంటికెళ్తే అన్నీ నీకే తెలుస్తాయి అంటూ ఇంటికి తీసుకొచ్చేశాడు. భాగ్యం నందితని ముస్తాబు చేస్తూ ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు పిన్ని? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెబుతాను ఆగమ్మా, నువ్వు సైలెంట్గా ఉండాలి. ఏం జరిగినా సరేనా? గోల చేయకూడదు. ఎందుకు పిన్ని ఇవన్నీ చెబుతున్నారు నాకు? చెప్పేది వినమ్మా, తర్వాత నీకే అర్థమవుతుంది అంటుంటే సరే అని తలోపింది అయోమయంగానే. ఇక కాఫీ ట్రేని తన చేతిలో పెట్టి హాల్లో కూర్చున్న వాళ్ళందరికీ ఇచ్చి మధ్యలో కూర్చోమనింది. నేను వచ్చి నీ పక్కన కూర్చుంటాను అంటుంటే కిచెన్లో నుండి తొంగి చూసి వాళ్ళంతా ఎవరు పిన్ని? చెబుతాను అన్నానుగా, నువ్వెళ్ళు అనగానే అయోమయంగానే కాఫీ ట్రేతో బయటికెళ్ళింది. అందరికీ కాఫీ ఇచ్చి చాపలో కూర్చుంది. భాగ్యం స్నాక్స్ ప్లేట్ని అందరికీ ఇచ్చి నందిత పక్కన కూర్చుంది. నందితని చూసి అందరూ గుసగుసలు పెట్టుకుంటున్నారు. అదంతా ఆమెకు అర్థం కావట్లేదు. వాళ్ళంతా ఎవరు? నన్ను చూసి ఎందుకు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు? అయోమయంగా చూస్తూ ఉంది. ఇక తనని కాసేపు కూర్చోబెట్టి అక్కడి నుండి తీసుకెళ్ళిపోయింది భాగ్యం. నందితకైతే ఏం అర్థం కావట్లేదు. ఏంటన్నయ్య అంత కంగారుగా ఉన్నావు? వాళ్ళు వారం రోజుల్లో పెళ్లి చేసి పంపించమంటున్నారు భాగ్యం. మరి విషయం అక్కకి చెబుదామా? చెప్పాలి కదా. బావగారి పేరు మీద ఉన్న 2 ఎకరాల భూమి అమ్మే నందిత పెళ్లి చేస్తే తను సుఖంగా ఉంటుంది అంటుంటే, ఏంటి నాకు పెళ్ళా అనింది అరిచినట్లే నందిత. తన మావయ్య మాటలు విని, అవును నందిత, మంచి సంబంధం, అబ్బాయి చాలా బాగున్నాడు, చాలా కోటీశ్వరులు, అమ్మకి ఆరోగ్యం బాగుండట్లేదు కదా, నేను పెళ్లి చేసి పంపిస్తే తన మనసు కుదుట పడుతుంది, అమ్మ గురించి ఆలోచించు. అదేంటి పిన్ని, నాకు అసలు ఏం తెలుసని నేను పెళ్లి చేసుకొని అమ్మని వదిలి వెళ్ళాలా? నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అమ్మను చూడకుండా ఒక్కరోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా ఉండలేను అని ఏడుస్తూ కూర్చుంది. అయ్యో అది కాదమ్మా, ఒక్కసారి అమ్మ గురించి ఆలోచించు. లేదు పిన్ని, అమ్మ ఆరోగ్యం బాగోదు, తనని దగ్గరుండి చూసుకుంటేనే ఆరోగ్యం ఇలా ఉంది, నేను లేకపోతే ఇంకెలా ఉంటుంది? లేదు, నేను పెళ్లి చేసుకోను. సరే అమ్మా, తన దగ్గరికి వెళ్దాం పదా అంటూ రూమ్కి వెళ్ళారు. అక్క, నీ కూతురికి నువ్వే సర్ది చెప్పు. ఈ వారంలో పెళ్లి ముహూర్తం బాగుందంట, వాళ్ళు ఈ వారంలోనే పెళ్లి చేసి పంపించమంటున్నారు. నీ కూతురేమో ఏడుస్తోంది. నందిత, ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే, కానీ నేను ఉన్నప్పుడు నీ పెళ్లి చేస్తే నాకు సంతోషం తల్లి. నా కళ్ళ ముందు నీ పెళ్లి చూడాలని నా ఆశ, నా కోరిక తీర్చు తల్లి. లేదమ్మా, నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను, నన్ను పంపించొద్దు ప్లీజ్ అంటూ ఏడుస్తుంటే, పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు ఇక్కడికి పంపించమని చెబుతానులే, అంతేకాని మంచి సంబంధం పోతే దొరకదు. ఇంతకంటే మంచి సంబంధాన్ని నేను తీసుకురాలేను. అర్థం చేసుకోనందిత, నా కోసం నేను సంతోషంగా ఉంటాను, నా ఈ ఒక్క కోరిక తీర్చు అని బ్రతిలాడుతుంటే అమ్మని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే అంటూ తలోపింది. కూతురు ఓకే చెప్పడంతో సంతోషంగా వాళ్ళకి ఈ వారంలోనే పెళ్లి చేసి పంపిస్తామని చెప్పారు. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టారు. ఉన్న 2 ఎకరాలు అమ్మి కూతురు పెళ్లి ఘనంగా చేసి పంపించింది లక్ష్మి. ఇక పెళ్లి చూపుల నుండి ఆమె ఇంట్లో గృహప్రవేశం చేసే వరకు ఆమె భర్తని తలెత్తి కూడా చూడలేదు. అసలు ఎలా ఉంటాడో కూడా తెలీదు. పెళ్లి మీద ఎలాంటి అవగాహన కూడా లేదు. కానీ ఒక తెలియని వ్యక్తితో జీవితాంతం ప్రయాణించాలి అన్న ఊహకి ఆమె మనసు కలవరపడుతోంది. ఇక తన అమ్మ దగ్గర ఉన్నప్పుడు తెల్లవారుజామున లేచి ఎలా పని చేసేదో అలా చేయడం మొదలుపెట్టింది. తన రూమ్లో తనతో పాటు నందిత అత్తగారు కూడా పడుకునేది. మార్నింగ్ కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన నందిత లేకపోవడంతో కంగారు మొదలైంది ఆమెకి.
నందిత అంటూ పిలుస్తోంది. ఎలాంటి సౌండ్ వినిపించకపోవడంతో బయటకు వచ్చి చూసింది. ఇంట్లో ముగ్గురు పని మనుషులు ఉన్నా గానీ బయట కలాపి చల్లి ముగ్గు వేస్తోంది. అయ్యో, నువ్వెందుకు వేస్తున్నావు తల్లి? పర్వాలేదత్తయ్య, నాకు అలవాటే. అది కాదమ్మా, ఇంట్లో పని మనుషులు ఉన్నారుగా, వాళ్ళు చేస్తారు. లేదత్తయ్య, నాకు పని చేయకపోతే ఏమీ తోచదు. ఇంట్లో కూడా అన్ని పనులు నేనే చేస్తాను. పనులన్నీ చేసుకొని స్కూల్కి వెళ్తాను. అలాగే అలవాటైపోయింది. ఇక్కడ పడుకోవాలంటే నా వల్ల కాదు. ఇప్పుడు బయట పని అయిపోయింది అత్తయ్య. వంట ఏమేం చేయాలో చెప్పండి, చేస్తాను అంటుంటే, అదేంటమ్మా, ఇంట్లో పని మనుషులు ఉన్నారు, నువ్వు చేయడం దేనికి? లేదత్తయ్య, నేను వంట చేస్తాను. నా చేతి వంట ఎలా ఉందో మీరు తిని చూసి చెప్పండి. సరే, నీ ఇష్టం. నేను సాయంగా రానా? వద్దత్తయ్య, నేనే చేసుకుంటాను. సరే అయితే మీ ఆయన గారికి కాఫీ తీసుకెళ్ళి ఇవ్వు. ఏంటి, ఆయనకి కాఫీ తీసుకెళ్లాలా అంటూ చేతులు నలుపుకుంటూ నిలబడింది. ఏంటమ్మా అలా భయపడుతున్నావు? ఆయన ఫేస్ నేను ఇప్పటి వరకు చూడలేదత్తయ్య. ఇప్పుడు ఆయనకి కాఫీ తీసుకెళ్లాలంటే నాకు భయంగా ఉంది. అదేంటమ్మా అలా అంటావు? అసలు ఒక్కసారి కూడా వాడి ఫేస్ చూడలేదా? లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. అయ్యో పిచ్చి తల్లి, సర్లే, ఇంత అమాయకురాలు ఎక్కడా ఉండదేమో. ఇప్పుడు కాఫీ తీసుకెళ్తావుగా, అప్పుడు చూడు మీ ఆయన ఫేస్ని అంటుంటే గుడ్లు పెద్దవి చేసి తప్పదా అన్నట్లు చూస్తోంది. తప్పదు, ఇప్పుడు కాకపోతే రేపైనా చూడాలి. అసలు ఒక్కసారి కూడా మీ ఆయన ఫేస్ని చూడాలి అనిపించలేదా? అమ్మో, నాకు భయమత్తయ్య. అలా అంటే ఎలా? జీవితాంతం వాడితోనే కదా కాపురం చేయాలి. మరి అప్పుడెలా చేస్తావు అంటుంటే, కాపురమా, ఎలా చేస్తారు అని అడిగింది అమాయకంగా. ఆమె మాటకి నవ్వి, అమ్మో, దాని మీనింగ్ నేను చెప్పలేను గాని టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. నువ్వు ముందు వెళ్ళి కాఫీ తీసుకెళ్ళు అనగానే అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది నందిత. చాలా టెన్షన్గా అనిపిస్తోంది. అసలు నేను కాఫీ తీసుకెళ్తే నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతాడు అనుకుంటూ చిన్నారి పెళ్లి కూతురు తన భర్త గారి గదిలోకి వెళ్ళింది. చిన్నగా డోర్ ఓపెన్ చేసి చూసిన తనకి నిద్రపోతూ కనిపించాడు. ఇప్పుడు తను లేపితే తిడతాడేమో అనుకుంటుంటే, పర్వాలేదు నందు, వాడికి ఆఫీస్ టైం అవుతోంది, ఈ పాటికి లేవాలి. రోజు జిమ్ చేస్తాడో, ఈరోజు ఎందుకు లేవట్లేదో, మెలకు రాలేనట్లుంది, నైట్ వర్క్ ఎక్కువసేపు చేసినట్లున్నాడు, పర్వాలేదు లేపు అని అరిచింది అత్తయ్య. ఇక లోపలికి వెళ్ళి ఎలా పిలవాలో అర్థం కాక గొంతు సవరించుకుంది. మెలకువ రాలేదు అతనికి. ఇంకాస్త గట్టిగా దగ్గింది. చిన్నగా కదిలాడు. ఇక కాఫీ అంటుంటే అప్పుడు తన ఫేస్ నుండి దుప్పటి తీశాడు. చెదిరిన జుట్టు, పడుకోవడం వల్ల బబ్లీగా ఉన్న బుగ్గలు, నూనూగు మీసాలు అతని పెదాలను దాచేస్తుంటే చిన్నగా కళ్ళు తెరిచి చూసిన అతనికి ఎదురుగా నందు కనిపించింది. నందు మాత్రం ఎందుకో తెలీదు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయినట్లు అతన్ని చూస్తూ ఉంది. అతను షాక్ అయి చూస్తున్న నందితని చూసి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి, నువ్వేంటి నా రూంలో అన్నాడు. అప్పుడు ఉలిక్కిపడి చూసింది. అతన్ని చూడాలంటే భయం వేసి కళ్ళు కిందకి దించి, అత్తయ్య గారు మీకు కాఫీ ఇవ్వమని చెప్పారు అని చిన్నగా గునిగింది. ఇక ముందుకు చాపిన కాఫీని అతని చేతిలోకి తీసుకొని థ్యాంక్ యూ అన్నాడు. తలెత్తి అతన్ని చూసింది. కాఫీ సిప్ చేస్తూ కనిపించాడు. ఇక వచ్చిన పని అయిపోయింది అన్నట్లు అక్కడి నుండి వెళ్తుంటే నందిత అని పిలిచాడు. వెనక్కి తిరిగి చూసింది. ఏంటలా వెళ్ళిపోతున్నావు అంటుంటే, ఏం చేయాలండి అనింది. ఈ కాఫీ కప్ తీసుకెళ్ళవా అన్నాడు. అతని వైపుకు తిరిగి అతని చేతిలో ఉన్న కప్ పట్టుకోబోయి విజయ్ చేతిని పట్టుకుంది. ఒక్కసారిగా అతని చేతి స్పర్శకి ఒళ్ళు జల్లుమంది. కళ్ళు కిందకి దించింది లేండి. భయంతో కాఫీ కప్ అనుకుని అతని చేతిని పట్టుకుంది. నవ్వుకున్నాడతను. ఇక చేతిలో ఉన్న కప్ని తీసుకుని అక్కడి నుండి పరిగెత్తింది. సైడ్ స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వాష్రూమ్కి. విజయ్, ఏమైందే అలా కంగారుగా వస్తున్నావు? ఏం లేదత్తయ్య అని కిచెన్లోకి పరిగెత్తింది. కోడల్ని చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక అందరికీ వంట చేసిన వంటలన్నీ డైనింగ్ టేబుల్పై సర్దింది. ఇక విజయ్ ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంటే అతను వస్తున్నాడని మెల్లగా అక్కడి నుండి పరారైంది నందు. ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తోంది అనుకుంటూ, నందు, మీ ఆయనకి ఎవరొడ్డిస్తారే అనింది. అత్తయ్య మాటలకి కంగారు మొదలై అతన్ని ఎదురుపడాలంటే భయమేస్తుంటే ఇక వెళ్ళాలా వద్దా అని సందిగ్ధంలో పడిపోయింది. నందు, మీ ఆయన వచ్చి కూర్చున్నాడు, ఆకలిగా ఉందంట, వడ్డించు. మీరు వడ్డించండత్తయ్యా అనింది. మా ఆయనకి నేను వడ్డించుకుంటున్నాను, మీ ఆయనకి నువ్వే వడ్డించుకో,
నాకు తెలీదమ్మా అని చెప్పింది చిన్నగా నవ్వుతూ. ఇక చేసేది లేక అతన్ని చూడాలంటే భయం వేస్తుంటే ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వచ్చింది. ఇక భర్త దగ్గరికి చేరుకొని ఇడ్లీ పెట్టి చట్నీ వేయబోతుంటే చేతులు వణుకుతున్నాయి. విజయ్ నవ్వుతూ చూస్తూ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఒక్కసారిగా చేతిలో ఉన్న చట్నీ బౌల్ని వదిలేసింది. అది వెళ్ళి విజయ్ షర్టుపై పడింది. భయంతో బెదురు చూపులు చూస్తూ ఉంది నందు. క్షమించండి అని భయంగా చెబుతుంటే, పర్వాలేదు నందు, నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు? నేను వింత జంతువులా కనిపిస్తున్నానా? చిచి అది కాదండి అని మళ్ళీ తల కిందికేసి, మీ సూట్ని క్లీన్ చేస్తాను పదండి అనింది. విజయ్ అక్కడి నుండి లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు. అతని సూట్కి అంటిన చట్నీని క్లీన్ చేస్తూ సూట్ మొత్తం తడిగా అవడంతో, నన్ను క్షమించండి, ఇలా జరుగుతుందనుకోలేదు అని బాధగా చెబుతుంటే ఆమె చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది. అతని చురకత్తుల్లాంటి చూపులకి తాళలేక కళ్ళు కిందకి వాల్చేసింది. బాబోయ్, ఇంతలా సిగ్గుపడతారా ఎవరైనా అన్నాడు టీజింగ్ వాయిస్తో. అతని మాటకి తలెత్తి చూసింది. అతను వదులుతున్న శ్వాస ఆమెకు తగులుతుంటే పరవశంగా ఫీల్ అవుతూ మైమరుపుగా కళ్ళు మూసింది. ఆమె ఫేస్ పైన ఎయిర్ బ్లో చేశాడు. ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న విజయ్ని చూసింది. కళ్ళెగరేశాడు. ఎందుకింత సిగ్గుపడుతున్నావు అంటుంటే అతని మాటల నుండి వచ్చే వేడి గాలి ఆమెకు తగులుతోంది. టెన్షన్తో చిరుచెమటలు పట్టేస్తున్నాయి. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న విజయ్ వదిలి దూరం జరిగి, ఆఫీస్కి టైం అవుతోంది, త్వరగా ఫుడ్ పెట్టు, నేను వెళ్ళాక తీరిగ్గా సిగ్గుపడదు గాని అని నవ్వుతూ చెప్పి చైర్లో కూర్చున్నాడు. అతని మాటలకి తేరుకొని గబగబా వెళ్ళి అతనికి వడ్డించింది. ఇక తినేసి, నీ చేతి వంట చాలా బాగుంది అంటూ ఆమె కొంగు పట్టి లాగాడు. వెళ్ళి అతని ఒడిలో సెటిల్ అయింది. ఏంటి ఇలా నా ఒడిలో కూర్చున్నావు అన్నాడు ఆమె మెడపై వెచ్చటి శ్వాస వదులుతూ. ఒళ్ళు ఒక్కసారిగా పరవశించి అతి దగ్గరలో ఉన్న భర్తని చూడగానే వణుకు వచ్చేస్తుంటే టక్కున అతని ఒడిలో నుండి దూకి క్షమించండి అనింది. నేనే లాగాను, నువ్వెందుకు క్షమాపణ కోరుతున్నావు అన్నాడు ఆమె చీర చెంగుతో చెయ్యి తుడుచుకుంటూ. ఇక అలా స్వతంత్రంగా ఆమె కొంగుకు తుడుచుకుంటుంటే ఏదో కొత్త పులకింత ఆమె మదిలో. నువ్విలా భయపడితే నాకు చాలా కష్టమవుతుంది, కాస్త ఆ భయాన్ని తగ్గించుకో. మన పెళ్ళై నెల రోజులవుతోంది, నువ్వు నాకు ఈరోజు కనిపించావు. నీ భయంతో, నీ టెన్షన్ని, సిగ్గుని పోగొట్టి నీతో అని ఆగిపోయాడు. తలెత్తి అతన్ని చూసింది. ఏంటా అన్నట్లు. ఇప్పుడు కాదులే, ఈ మాట చెప్పే టైం ముందుంది, నేను టచ్ చేయాలి అని కూడా ఉంది, బట్ ఇప్పుడు కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మాటలు సగం అర్థమయ్యి అర్థం కానట్లుగా అనిపిస్తుంటే తలగొక్కుంటూ చూస్తూ ఉంది వెళుతున్న తన భర్తని. ఇక ఇద్దరి మధ్య గిల్లిగజ్జాలతో రోజులు అలా సాఫీగా సాగిపోతున్నాయి. ఒకరోజు విజయ్కి మార్నింగ్ కాఫీ ఇవ్వడానికి తన రూమ్కి వెళ్ళిన నందితకి తన భర్త కనిపించలేదు. జిమ్ రూమ్లో ఉన్నాడేమో అని వెళ్ళింది. వర్కౌట్స్ చేస్తూ కనిపించాడు. అతని బంగారు వర్ణంలో ఉన్న మేనిఛాయ శరీరంపై చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తుంటే కళ్ళని అతనికి రాసిచ్చేసి అలాగే చూస్తూ ఉండిపోయింది నందు. ఆమె వచ్చిన ప్రజెన్స్ అతనికి తెలుస్తుంటే చేయడం ఆపేసి దగ్గరికి వచ్చి ఆమె ముందు చిటికేశాడు. ఉలిక్కిపడి చూసింది. ఏంటి, నాకు సైట్ కొట్టడానికి వచ్చావా అని టీజింగ్ వాయిస్తో అంటుంటే ఏం మాట్లాడలేక తల కిందకి దించి కాఫీ కప్ని అతని ముందు పెట్టింది. ఆమె చేతిలో ఉన్న కాఫీని తీసుకుని సిప్ చేస్తుంటే నందు కడుపులో నొప్పి మొదలైంది. కాఫీ చాలా బాగుంది అంటుంటే కడుపు పట్టుకొని కిందకి ఒరుగుతున్న తన భార్యని పట్టుకున్నాడు విజయ్. ఏమైంది నందు అని కంగారుగా అడుగుతుంటే కడుపులో నొప్పి వస్తోంది, భరించలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ ఉంది. ఆమె సడన్గా అలా ఏడుస్తుంటే రెండు చేతుల్లోకి ఎత్తి మామ్ అంటూ అరిచాడు. ఏంటి నాన్న అని పరిగెత్తుకుంటూ వచ్చింది. అంత గట్టిగా అరిచాడు. మరి నందుకి స్టమక్ పెయిన్ అంట, సడన్గా వస్తోంది అని కంగారుగా చెబుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎందుకో తనకి డౌట్ వచ్చి, నువ్వు కిందకి దింపు నాన్న, నేను చూస్తాను. నువ్వు ఆగు మమ్మీ, తనకి అంతలా పెయిన్ వస్తుంటే ఎలా దించుతాను? లేదురా, నువ్వు నీ రూమ్లోకి వెళ్ళిపో, నేను తనని చూస్తాను చెప్పింది చెయ్యి విజయ్ అంటూ అరిచింది. ఇక అమ్మ ఎందుకు అరిచిందో అర్థం కాక నందుని వదిలి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఆమెను తీసుకొని రూమ్లోకి వెళ్ళింది. ఇక ఆమె అనుకున్న డౌట్ క్లియర్ అవడంతో చాలా సంతోషం అనిపించింది. ఇక రూమ్కి వచ్చిన విజయ్ చేతిపై రక్తపు మరక కనిపించగానే కళ్ళు పెద్దవి చేసి కంగారుగా, మమ్మీ తనకేదైనా గాయమైందా, బ్లడ్ ఎక్కడి నుండి వస్తోంది అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక విజయ్
తనకి ఏం కాలేదు, నువ్వు బయటకెళ్ళు. లేదు మమ్మీ, తన కాలికి గాయమైంది చూడు, నా చేతికి బ్లడ్ అంటింది అంటుంటే బయటకు వచ్చి కొడుకు చెవిలో ఏదో చెప్పింది. వాట్? తనింకా మెచ్యూర్ అవ్వలేదా? లేదు విజ్జు. అదేంటి మమ్మీ, తనంత హైట్, అంత పర్సనాలిటీ ఉంది కదా, ఇంకా మెచ్యూర్ అవ్వకపోవడం ఏంటి అని అయోమయంగా అడుగుతుంటే, కొంతమంది ఆడపిల్లలు లేటుగా అవుతారు, నువ్వు కంగారు పడకు. ఇప్పుడు నందు తన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. లేదు మమ్మీ, తను లేకుండా నేను ఉండలేను. తనకి నేను బాగా అలవాటు పడిపోయాను. తనని నేను ఎక్కడికి పంపించను. అలా ఉంచుకోకూడదు నాన్న. ఈ టైంలో అబ్బాయిలు తన ఫేస్ చూడకూడదు. తను నా భార్య, ఎందుకు చూడకూడదు? ఇలాంటి ఆచారాలు వెనకటే పోయాయి అంటుంటే, ఇదేం వింతో ఎంకతో, కట్టుకున్న భార్య అత్తారింట్లో పెద్ద మనిషి అవ్వడం, దాన్ని వీడు ఇంట్లోనే ఉంచుకుంటాను అనడం, ఇదేం విడ్డూరమో అని తల కొట్టుకుంటూ తన రూమ్కి వెళ్ళింది. అప్పటి వరకు అతనికి తెలియని విషయం ఇప్పుడు తెలియడంతో ఎందుకో తెలియకుండానే కొత్తగా వింతగా అనిపించింది. ఇక విజయ్ మొండిపట్టు పట్టడంతో తన పుట్టింటికి పంపించకుండానే అత్తారింట్లోనే ఉంచేసుకున్నారు. నందుని తనని చూడకూడదు అని రూమ్లోనే విజయ్కి కనబడకుండా ఉంచేస్తుంటే అసహనంగా అనిపించింది అతనికి. కనీసం మెచ్యూర్ అవని అమ్మాయికి ఇన్ని వంటలు చేయడం ఎలా వస్తుంది? అసలు నాకు ఎందుకు అలా అనిపించలేదు? తను పెద్దది అవ్వలేదని. అంత చిన్న పిల్లనా నేను పెళ్లి చేసుకుంది? బాబోయ్ అని తల విదిల్చుకున్నాడు. అయినా నాకు నందు నచ్చింది. తన అమాయకత్వం, తన అందం చాలా చాలా నచ్చింది. తనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అనుకుంటూ నందు బాగా గుర్తొస్తుంటే ఎవరూ లేని టైం చూసి తన రూమ్ ముందుకి వెళ్ళి చిన్నగా డోర్ ఓపెన్ చేసి చూశాడు. బోర్ కొడుతోందని మొబైల్ ఇచ్చింది తన అత్తగారు. మొబైల్ చూస్తూ కనిపించింది నందు. అతనికి అందులో వస్తున్న జోక్స్కి నవ్వుతుంటే అతని పెదవులు కూడా విచ్చుకున్నాయి. ఎంత ముద్దుగా ఉన్నావో, నా దిష్టి తగిలేలా ఉంది అనుకున్నాడు. ఫేస్కి పసుపు రాయడంతో, నుదిటిన కుంకుమ పెట్టడంతో, పెద్ద మనిషి అవ్వడం వల్ల ఫేస్ ఇంకా గ్లో రావడంతో ఇంకా అందంగా కనిపిస్తోంది నందు. అతని కళ్ళు అలసిపోయే వరకు చూస్తూనే ఉన్నాడు. తలపై ఒక్కటిచ్చింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఏంట్రా, ఏం చూస్తున్నావు? తనని చూడకూడదు అని చెప్పాను గదా. ఏంటి మమ్మీ, నా పిల్లని నేను చూడకూడదా అంటుంటే, అవును చూడకూడదు. తనిప్పుడు ఒట్టి మనిషి కాదుగా. అదేం కాదు, నేను చూడొచ్చు, నాకేం కాదు అంటుంటే చెవి మెలిపెట్టి, ఇంకోసారి నా కోడల గదికి వచ్చావంటే కాళ్ళు విరగ్గొడతాను, పో నీ గదికి అని అరవగానే పో మమ్మీ అనుకుంటూ అతని రూమ్కి వెళ్ళిపోయాడు. నందు ఫేస్ కళ్ళ నిండా చూసుకోవడంతో ఆమె రూపం అతని మదిలో నుండి పోవట్లేదు. నిద్రలో కూడా ఆమె రూపమే కనిపిస్తోంది. చాలా అంటే చాలా హాయిగా అనిపిస్తోంది అతనికి. నెక్స్ట్ డే మార్నింగ్ నందుని చూడాలని మనసు తప్పిస్తుంటే సరాసరి ఆమె గదికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన అతనికి ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది. ఒక్కసారిగా ఎక్కడికెళ్ళింది అన్న కంగారు. మామ్ అంటూ అరిచాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పలకలేదు. అంతలో వాళ్ళ నాన్న ఎదురు రావడంతో, డాడ్ చెప్పు నాన్న. మమ్మీ ఎక్కడా? నందు కూడా కనిపించట్లేదు. తనని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్ళింది నాన్న. మనం కూడా రేపు వెళ్తున్నాం. ఎందుకు? తనకి ఫంక్షన్ చేస్తుందంట వాళ్ళమ్మ. అందుకే ఆ ముచ్చట తీర్చుకుంటే కోడల్ని మన దగ్గరే ఉంచుకోవచ్చుగా. అదేదో మన ఇంట్లోనే చేస్తే సరిపోయేదిగా. చూసేవాళ్ళు ఏమనుకుంటారా? అంత చిన్న పిల్లకి పెళ్లి చేశారనుకోరు? ఇప్పుడు మాత్రం అనుకోరా ఏంటి? ఊర్లో తన పెళ్లి గురించి ఆల్రెడీ తెలిసిపోయిందిగా. ఏమనుకోర్లే. ఊర్లో ఇలాంటివన్నీ కామన్. మరి నాకు ఎందుకు అంత చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేశారు? మీ అమ్మకి తెలిసినవారు. అమ్మాయి చాలా మంచిది. ఇలాంటి అమ్మాయిలు ఎక్కడా వెతికినా దొరకట్లేదు కదా. అందుకే మీ అమ్మ బలవంతం మీద ఈ పెళ్లి జరిగింది. ఇక గట్టిగా చెప్పాలంటే నీ భార్య మీ మమ్మీకి బాగా నచ్చిందిరా. అందుకే కూతురు కంటే ఎక్కువ చూసుకుంటోంది. సర్లే, ఇప్పుడు తనని చూడకుండా రేపటి వరకు ఆగాలా? అబ్బో, ఒక్కరోజుకే నీ భార్యని మిస్ అవుతున్నావా అంటుంటే ఏం మాట్లాడలేదు విజయ్. తెలియకుండానే బుగ్గల్లో సిగ్గు చేరింది. ఇక ఎప్పుడెప్పుడు ఆ రోజు గడుస్తుందా అని ఎదురుచూశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా రెడీ అయి నందుని చూడ్డానికి బయలుదేరుతుంటే, నాన్నా ఎక్కడికి వెళ్తున్నావు? నందు దగ్గరికి డాడ్. మేము కూడా వస్తాం కదరా. ఇప్పుడెందుకు వెళ్తున్నావు? అందరం కలిసి వెళ్దామాగు. లేదు డాడ్, తనని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఉండాలి నాన్న. ఇప్పుడే ఇలా అంటే ఎలా చెప్పు అంటుంటే తనకి అర్థం కాకుండా చూశాడు. అర్థం కాలేదా? లేదు డాడ్, నువ్వు నందుకి కొన్ని రోజులు దూరంగా ఉండాలిరా. తండ్రి మాటలకి అయోమయంగా చూశాడు. అర్థం కాలేదు తనకి.
దూరంగా ఉండడం దేనికి? తను నా భార్య కదా! అందుకే చెబుతున్నాను. తను వయసులో చాలా చిన్నది. ఇప్పుడే మెచ్యూర్ అయింది. అప్పుడే నీతో దాంపత్య జీవితం మొదలు పెట్టాలంటే తన ఆరోగ్యానికి మంచిది కాదు అన్నాడు. తండ్రి మాటల్లో అర్థం చాలాసేపటికి బోధపడితే, డాడ్, మీరు మాట్లాడే మాటలు నాకు అర్థమవుతున్నాయి కానీ, నాకు నందు అంటే చాలా ఇష్టం. కానీ శారీరకంగా తనతో కలవడానికి కాదు. దానికి టైం ఉందని నాకు తెలుసు. బట్ తనతో ఉంటే చాలా కంఫర్ట్‌గా ఉంటాను. తను నాతో ఇంటిమేట్ అయ్యే ఏజ్ వరకు తనని టచ్ చేయను. మీరే టెన్షన్ పడకండి. అంత తెలియకుండా ఏం లేడు మీ కొడుకు. తనకి కూడా కనీసం ఇంకో 4 ఇయర్స్ రావాలి కదా! అన్నాడు. అన్ని రోజులా అని మనసులో అనిపిస్తుంటే బయటకి కష్టంగా, అవును నాన్న. సరే డాడ్, మనందరం కలిసెళ్దాం నందు వాళ్ళింటికి అంటూ దిగులు మొదలైంది. 4 ఏళ్ళు అంటే అన్ని రోజులు ఎలా తనకి దూరం ఉండాలి అన్న ఆలోచనకి పిచ్చెక్కిపోతోంది. అసలు నాకు ఇంత చిన్న పిల్లతో పెళ్లి ఎందుకు చేశారు అని ఆలోచించుకుంటూ అలాగే కళ్ళు మూసుకున్నాడు విజయ్. కాసేపటికి అందరూ రెడీ అవడంతో నందు వాళ్ళింటికి బయలుదేరారు. తను నందినిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని మనసు తహతహలాడుతోంది అతనికి. ఇక బంధువులంతా వచ్చేశారు. తను నందిత ఎప్పుడు స్టేజ్ మీదకి తీసుకొస్తారా అని ఎదురు చూస్తున్నాడు విజు. తన ఎదురు చూపులకి ఫలితంగా అప్పుడే స్టేజ్ మీదకి వచ్చింది. గ్రీన్ కలర్ కంచిపట్టు చీరలో మెడల నగలతో, భారీ జడ పొడవున పువ్వులతో అలా నడుచుకుంటూ వస్తుంటే ఆమె అడుగులకి తాళం వేస్తున్నట్లు గల్గల్మంటున్న పట్టీలు. ఇంతకు ముందు కంటే ఆమె ఫేస్ గ్లో ఇంకా పెరగడంతో అతని కళ్ళని అలాగే కట్టిపడేసింది. తనని చూడక ఎన్నో రోజులవుతున్నట్లు ఫీల్ అయిపోతున్నాడు విజయ్. ఇక ముత్తైదువులు ఒక్కొక్కరొచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోతుంటే ఆమెనే రెప్పవేయక చూస్తున్న విజయ్ని చూసింది తల్లి. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత విజయ్ని నందు దగ్గరికి పిలిచి, నువ్వు ఆశీర్వదించు విజ్జు అన్నది. తల్లి మాటలకి థ్యాంక్ యూ మామ్ అన్నాడు. ఇక నందితని అక్షింతలతో ఆశీర్వదిస్తుంటే భర్త కాళ్ళకి నమస్కారం చేసింది. ఆమె అలా అతని పాదాలను పట్టుకోగానే పరవశంగా ఫీల్ అవుతూ నందిత భుజాలు పట్టుకుని పైకి లేపి వద్దు అన్నట్లు తలుపి ఆమెను కళ్ళ నిండా నింపుకున్నాడు. అతని చూపులకి ముడుచుకుపోతుంటే చాలా అందంగా ఉన్నావు అన్నాడు. అతని సూటి చూపులు ఆమె మదిని కలవరపెడుతుంటే సిగ్గుతో పూర్తిగా కళ్ళు కిందకి వాల్చేసింది. ఎందుకో తెలీదు కానీ తనని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్తో ఆమెను సడన్గా హత్తుకున్నాడు. అతను అలా హత్తుకోగానే ఒక్కసారిగా ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అతనేం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తోంది నందు. ఆమె మోముని అతని దోసిట్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. భయపడి వెనక్కి జరుగుతుంటే, నన్ను వదిలిపెట్టకు నందు ప్లీజ్ అన్నాడు. అతని ప్రవర్తనకి చిత్రంగా అనిపించింది ఆమెకి. విజయ్, ఏంటిది అందరి ముందు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు అంటుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఆమెను వదిలి దూరం జరిగాడు. ఇక నందుని అక్కడి నుండి తీసుకెళ్ళింది పద్మ. నందు కొన్ని రోజులు అమ్మ వాళ్ళింట్లో ఉండి 10 రోజులకి అత్తారింటికి వచ్చిన ఆమెకి హారతిచ్చి వెల్కమ్ చెప్పింది పద్మ. ఎలా ఉన్నావు తల్లి? బావున్నానత్తయ్య. సరే లోపలికి రా అంటూ ప్రేమగా తల నిమిరింది. ఎలా ఉన్నారత్తయ్య? బావున్నాం. అమ్మకి ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు కాస్త పర్వాలేదు అంటూ కాసేపు ముచ్చట్లలో మునిగిపోయారు. ఇక ఎప్పటిలానే కోడలు ఇంటికి రావడంతో ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంటే చాలా సంతోషం అనిపించింది పద్మకి. ఇంట్లో గలగల తిరుగుతోంది. ఇక అందరూ కనిపించారు కానీ విజయ్ కనిపించకపోవడంతో ఆమె కళ్ళు అతని కోసం వెతుకుతున్నాయి. ఏంటమ్మా, ఎవరి గురించి వెతుకుతున్నావు? మీ ఆయన గురించా అంటుంటే సిగ్గుతో మాట్లాడలేదు నందు. నీకు చెప్పడం మర్చిపోయాను నందు. విజయ్ అమెరికా వెళ్ళాడు. 4 సంవత్సరాల వరకు రానని చెప్పాడు అనగానే ఒక్కసారిగా ఉన్న చోటనే నులుక్కుపోయింది నందిత. మీరేం మాట్లాడుతున్నారత్తయ్య అని షాకింగ్గా అడుగుతుంటే, అవునమ్మా, నాకెందుకు చెప్పలేదత్తయ్య? చెబితే నువ్వు బాధపడతావని చెప్పొద్దని చెప్పాడు అంటుంటే బాధగా చూసింది. అత్తయ్య, నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, నేనిక్కడ ఉండను అని ఏడుపు గొంతుతో అంటుంటే నందిత మాటలకి కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూసింది. అంటే భర్తని అప్పుడే ప్రేమించడం మొదలుపెట్టిందా? అందుకే ఇలా మాట్లాడుతుందా అని షాకింగ్గా చూస్తూ ఉంది. ఇక తన భర్త లేని ఇల్లు తనకి ముళ్ళకంపలా కనిపిస్తుంటే ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది నందిత. ఏడుస్తూ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.